యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సిటీలో ఎన్నో చోట్ల ఎన్నో వింత వింత పోటీలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ బజ్జీల దుకాణం యజమాని తన షాపు పబ్లిసిటీ కోసం కొత్తగా బజ్జీల పోటీలను నిర్వహిస్తున్నాడు. బజ్జీల పోటీయా? అంతేకాదండి, ఈ బజ్జీల పోటీలో గెలుపొందిన వారికి 25,000 రూపాయలను ఇస్తున్నారు. దాంతో చాలా మంది పురుషులు మహిళలు కూడా ఈ పోటీలో పాల్గొనటానికి వచ్చారు. ఒకసారి ఇటు చూడండి. భలే ఉంది బజ్జీల పోటీ. అరే గుండమ్మా, గుండం కూడా వెళ్ళిందో పోటీకి? ఇదిగో మావడా, లోకే తొందరగా రండి. ప్రసన్నమ్మా తొందరగా రండి. అబ్బా, ఈ ముసలాడు బాలేంటి? వయసు అయిపోతుంది కదే, ఏ కడుపు నొప్పో కాలు నొప్పో వచ్చుంటుంది. సరే పద. ఏంటి తాతయ్య, ఏమైంది? బజ్జీల పోటీ అయ్యా. ఏంటి బజ్జీల పోటీయా? ఎక్కడా? టీవీలో. ఇదిగో, మంచి మనసున్న వాళ్ళకి దేవుడు ఏదో రూపంలో సాయం చేస్తాడంటారు కదా. బజ్జీల పోటీ రూపంలో గుండమ్మకి సాయం చేయబోతున్నాడు. చూడండి. అదిగో, ఈ పోటీలో ఎక్కువ బజ్జీలు తిని ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25,000 బహుమతి అంట. చూడండి. మీరు చెప్పినట్టు ఆ దేవుడు నిజంగానే వదినకు సాయం చేయబోతున్నాడు. అమ్మ నెక్లెస్ బాగు చేయించడానికి కావాల్సింది 25,000. ప్రైజ్ మనీ కూడా 25,000 అంట. ఆ ప్రైజ్ పెడితే మాత్రం గుండమ్మ గెలుస్తుందని గ్యారెంటీ ఏంటి? పందెంలోకి గుండమ్మ అంటూ దిగితే అది ఏ పందెమైనా సరే గెలుపు గుండమ్మ చుట్టూ గిరగిర వైఫెల్ల తిరిగేస్తుంది. పరిగెత్తే పోటీ అయితే వదిన ఓడిపోతుందేమోనని భయపడాలి గాని తినే పోటీ నోబడీ కెన్ రీచ్ హర్. సూపర్ గా చెప్పావు మనోడా, సూపర్ గా చెప్పావు. మన గుండమ్మ పోటీలో గెలవడం ఖాయం. తన అత్తగారితో చేసిన ఛాలెంజ్ లో కూడా గెలవడం ఖాయం. వదిన ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. ఏంటి అలా చూస్తున్నారు? పళ్ళెంలో బజ్జీలు ఎన్నున్నాయో చూడొద్దు. 5 నిమిషాల్లో అవి ఎలా ఖాళీ చేయాలో చూడండి. పోటీ మొదలు కాబోతుంది. అందరు రెడీయా? రెడీ. 1 2 3 స్టార్ట్. మనవడా, పోటీ మొదలైపోయింది.
అన్న ఇంకొక ప్లేట్. చూపించాడు, తినండి. అదిగో ఇంకో 2 ప్లేట్లు లాగించో. ఇక మీ టైం 10 సెకండ్లు మాత్రమే మిగిలింది. అదిగో లాగించుకున్నామా. 5 4 3 గుండమ్మా లాగించో. 2 41. 1 టైం అయిపోయింది, ఆపేయండి. చూస్తున్నారు కదండి. అన్నా నాది 2వ ప్లేట్ కూడా అయిపోయింది. మన బజ్జీల పోటీల విజేత ఈ అమ్మాయే. మా గుండమ్మ గెలిచింది, గుండమ్మ గెలిచింది. ఇదిగో చూసారు కదండి ఈ రోజు పోటీలో. థ్యాంక్స్ అన్నా. చూసారు కదండి ఈ రోజు బజ్జీల పోటీలో గెలుపొందారు గుండమ్మ. చాలా థ్యాంక్స్ అన్నా. గుండమ్మ గెలిచింది, అమ్మ గుండమ్మ గెలిచింది, గుండమ్మ గెలిచింది, వదిన గెలిచింది, వదిన గెలిచింది, వదిన గెలిచింది, వదిన గెలిచింది, గుండమ్మ వదిన గెలిచింది, గెలిచింది, గుండమ్మ వదిన గెలిచింది, గెలిచింది, గుండమ్మ గెలిచింది, వదిన గుండమ్మ గెలిచింది. రామ్మా. గుండమ్మ గెలిచింది, మా గుండమ్మ గెలిచింది, గుండమ్మ గెలిచింది, మా 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 గుండమ్మ గెలిచింది. మా వదిన గెలిచింది. మమ్మీ వదిన పోటీలో గెలిచేసింది. నీ నెక్లెస్ కావాల్సిన 25,000 సంపాదించేసింది. మా గుండమ్మ గెలిచింది, వదిన గెలిచింది, మా గుండమ్మ వదిన గెలిచింది, గెలిచింది, మా గుండమ్మ మా వదిన గెలిచింది, గెలిచింది, మా మా గుండమ్మ వదిన గెలిచింది, గెలిచింది, మా గుండమ్మ మా వదిన గెలిచింది, గెలిచింది. మా గుండమ్మ గెలిచింది. పాప పాప ఇదిగో డబ్బులు 25,000 రూపాయలు. ఇక మీ అమ్మ ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు. డాక్టర్ గారు 10,000 అన్నారు. నువ్వు చిన్నపిల్లవి కదా, నీకు తెలీదు. మిగిలిన డబ్బులు నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు నిజంగానే దేవతవమ్మా. అయ్యో అంత మాట అనకండి. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. పాపను కూడా జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా వదిన గెలిచింది. ఇక ఆపుతారా? ఇందాకడి నుంచి కోతుల భాగవతం మీరును. కోతుల భాగవతం ఏంటి? మా వదిన పోటీలో గెలిచింది. ఇండియాకి వరల్డ్ కప్ గెలుచుకొచ్చినట్టుంది. అయినా తిండి పోటీలో గెలవడం కూడా మీ ముగ్గురికి పెద్ద గొప్పేనా? నువ్వు గెలవరా? నాకేం వద్దులే తిండి పోటీ. ఇదిగో మనోడా, 1 2 100 బజ్జీలు డింగిమని లాగించేసింది. అది తినకపోతే ఆశ్చర్యపడాలి కానీ తింటే ఆశ్చర్యపడ్డం దేనికి? ఈ పోటీ అనే కాదురా, ఏ పోటీలో అయినా నా కోడలిదే విజయం. అయితే ఛాలెంజ్ లో అత్తయ్య గారు ఓడిపోయినట్టే అన్నమాట. ఇంతమంది గుండమ్మని ఎంకరేజ్ చేస్తున్నప్పుడే అనుకున్నాను అది గెలవడం, కామాక్షి ఓడిపోవడం జరుగుతుందని.
హలో నానమ్మ, మేమెవరిని ఎంకరేజ్ చేయలేదు, అలా అని తనకి సాయం చేయలేదు. తన లక్ బాగుంది, ఈ అవకాశం దొరికింది అంతే. మీరు భార్యని బాగానే వెనకేసుకుని వస్తున్నారు. లోకే, కాసేపట్లోనో కూసేపట్లోనో గుండం ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి హారతి రెడీ చెయ్యి. హా? హారతా దేనికి? మా వదిన పోటీలో గెలిచిస్తుంది కదా, అందుకు. హారతి ఎందుకు? గుండమ్మ విజయాలు అని ఒక బుక్ రాయిద్దాం. రాబోయే తరాలకి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి ఐడియానే. అదిగో వదిన వచ్చేస్తుంది. గుండమ్మా, నువ్వు సూపరా. కంగ్రాట్స్ వదిన, కంగ్రాట్స్. అంతా నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. నా కోసమా? దేనికి మావయ్య గారు? తమరు రోడ్డు మీద విన్యాసాలు చేశారు కదా, అది చూసి ఆనందం తట్టుకోలేకపోతున్నారు. నేనేం చేశాను? బజ్జీల పోటీలో గెలిచి ప్రైజ్ మనీ. ఆ విషయం మీకు టీవీలో చూపించారమ్మా. అవునా? అవునమ్మా, భగవంతుడు నీ పక్షాన ఉన్నాడు, అందుకే నీకు ఈ రూపంలో సాయం చేశాడు. ఆ 25,000 మీ అత్తయ్యకి ఇచ్చేసాయమ్మా. ఏమా, ఆ 25,000 నీకు క్యాష్ రూపంలో ఇవ్వాలా లేక రిపేర్ చేసేది సరిపోద్దా? మేము దేనికైనా రెడీ. వదిన ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు గెలుచుకున్న 25,000 అమ్మకిచ్చేయండి. ఉండమ్మా, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఛాలెంజ్ చేయడానికి నోరొచ్చింది కానీ డబ్బులు ఇవ్వడానికి చేతులు రావటం లేదా? డబ్బులు లేవు. అదేంటదినా, ఇందాకే కదా ప్రైజ్ మనీ అందుకున్నారు. ఏమైంది గుండమ్మా? వస్తుంటే దారిలో డబ్బులు కొట్టేశారా ఏంటి? అసలు నేను పోటీలో పాల్గొన్నది నా కోసం కాదు మావయ్య. అది ఏం జరిగిందంటే, ఊరుకో అమ్మా. అయ్యో, దెబ్బ తగిలిందా? నాకు దెబ్బ తగిలినా పర్వాలేదండి, నాకు 10,000 ఉంటే ఇవ్వండి. 10,000? దేనికమ్మా? అమ్మ కోసం. అయితే గెలుచుకున్న ప్రైజ్ మనీ 25,000 పాపకిచ్చేసావా? ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదా? ఏమైనా నువ్వు గ్రేట్ గుండమ్మా. ఏయ్, నీకెంత పొగరు కాకపోతే ఇలా చేస్తావు? అమ్మా, అవునరా, ఒక్క రోజులో 25,000 సంపాదించటం చేత కాదని దానికి తెలుసు. రేపటికల్లా 25,000 తెచ్చి ఆ నెక్లెస్ బాగు చేయించకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అన్నీ తెలిసి లక్కీగా చేతికి డబ్బులొస్తే ఎవరికో దానం చేసిందంటే ఏంటి దీని ధైర్యం? బయటికి పోవాలంటే అత్త ఏం చెయ్యదులే అనే ధీమానా? అంతవరకు వస్తే ఇంట్లో వాళ్ళంతా అడ్డుపడి ఆపుతారని ధైర్యమేమో అత్తయ్యా. నువ్వు మునిగిపోయే పరిస్థితిలో ఉండి వాళ్ళెవరకు సాయం ఎందుకు చేసావే? అమ్మ కోసం నానమ్మ.
పసి మనసు ఒక్క క్షణం అమ్మ కనపడకపోతేనే తల్లడిల్లిపోతుంది. అలాంటిది తన కళ్ళ ముందే తన అమ్మ చనిపోతుంది. ఇక ఎప్పటికీ తనతో ఉండదు అని తెలిసి ఆ పసి పాప ఎంత ఆవేదన పడుతుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అమ్మా అమ్మా అని ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక అమ్మని రోడ్డు పక్కన కూర్చోబెట్టి వచ్చే పోయే వాళ్ళందరినీ డబ్బులు అడుగుతూ ఒక్కసారి ఆ పాప స్థానంలో ఉండి ఆలోచిస్తే నువ్వైనా నేను చేసిన పని చేస్తావు నానమ్మా. ఆ పాపకి ప్రాబ్లం వచ్చినందుకు సాయం చేసావు. రేపు నీకు ప్రాబ్లం వస్తే అప్పుడేం చేస్తావు? రాతని ఎవరు మార్చలేరు లోకి. ప్రయత్నం చేయటం ఒక్కటే మన పని. ఫలితం మన చేతుల్లో ఎప్పుడూ ఉండదు. అయినా నాది సమస్య, కానీ ఆ పాపది కష్టం. జీవితంలో ఆస్తులు దూరమైతే సంపాదించుకోవచ్చు, మనుషులు దూరమైతే ప్రేమతో దగ్గర చేసుకోవచ్చు, కానీ జీవితమే లేకుండా పోతే అమ్మంటే బిడ్డకి దూరం కాదు, జీవితం. అసలు ఆ పోటీల్లో నేను పాల్గొనిందే ఆ తల్లి ప్రాణం కోసమే, ఆ పసిదాని జీవితం కోసం. అమ్మ గుండమ్మ, ఇంతకాలం నా కోడలు అదృష్ట జాతకురాలని, తన మంచి మనసు దేవతలాంటిదని అందరితో చెప్పుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అర్థమైందమ్మా, నేను నా ఇంటికి తెచ్చుకుంది కోడల్ని కాదు, అమ్మని. నీ మంచే నిన్ను కాపాడుతుందమ్మా. నీ మంచే నిన్ను కాపాడుతుంది అంట, తొక్కేం కాదు. ఏమైనా గుండమ్మ చేసింది మాత్రం చాలా మంచి పని. అది అందరి వల్ల కాదు. ఏంటి, నువ్వు కూడా దాని భజన బృందంలో చేరదాం అనుకుంటున్నావా? అది 25,000 ఇచ్చింది. అలాంటి అవకాశం నాకొస్తే 25 1,00,000 అయినా పారేస్తాను నేను. ఏది ఏమైనా గుండమ్మ మంచితనం మా మావయ్య లాంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడానికి, మా ఆయన లాంటి వాళ్ళు చప్పట్లు కొట్టడానికి ఉపయోగపడుతుంది, కానీ దాన్ని రేపు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపలేదు. ఛాలెంజ్లో గుండమ్మ ఓడిపోవడం ఖాయం.
నేను ఛాలెంజ్లో మా అత్త ముందు నేను గెలవాలని సాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నావా? ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదే నిలబడ్డాం. రేపు ఉదయం 11 గంటలకల్లా నువ్వు ఆ డబ్బు చూపించాలి. కానీ నీ చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. ఎలా గెలుస్తావనుకుంటున్నావు? నువ్వు ఓడిపోవడం ఖాయం. ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపడం ఖాయం. కామాక్షి, ఏం మాట్లాడుతున్నావు? కొత్తగా అడుగుతున్నారేంటండి? ఇది చేసిన ఛాలెంజ్ గడువు రేపటితో ముగుస్తుందని గుర్తు చేస్తున్నా.